మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మగారు తండ్రి ఎంతో విశ్వాసాన్ని కలిగి, యథార్థతను కలిగి, నీతిని న్యాయమును కలిగి తన జీవితం అంతటి ఎడల ప్రభువా మీ యొక్క మార్గములో నడుచుకొనొచ్చు. మీరిచ్చిన తలాంతులను బల నా మంచి నమ్మకమైన దాసుడా అని పేరు పెట్టి పిలిచే ఆ గొప్ప ధన్యతలో అమ్మగారు తలాంతులను చక్కగా వినియోగించుకొని మీరిచ్చిన తలంపులలో ఎంతో పవిత్రంగా అమ్మగారి జీవితం నివసించుకున్న విధానాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచివారు ప్రభువ, ఆత్మీయురాలు తండ్రి, సాక్ష్యం కలిగిన వారు ప్రభువ, విశ్వాసురాలు తండ్రి. మరొక్కసారి మీ నామం పేరట గుర్తు చేసుకుంటున్నాం. అమ్మగారి లైఫ్ అనేకులకు, తమ కుటుంబాలకు ఒక మాదిరికరం. తల్లి చెప్పిన బోధ, తల్లి నేర్పిన దైవిక ఆత్మీయ పరిశుద్ధ సహవాసం, తల్లి అనేకమైన చేసిన జీవిత నడవడికే అని మరొకసారి మేము గుర్తు చేసుకుంటున్నాం. ప్రభా, అమ్మగారు అలాంటి గొప్ప ధన్యకరమైన స్థితిని భూమి మీద నివసించుకొని పరలోక రాజ్యములో ఘనపరుస్తున్న విధానాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. తన కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గంగన్న బాబు సార్ గారిని, గీత అమ్మగారిని ప్రేమించి అనుగ్రహించుకునేటువంటి సుహాస్, సుదీప్ వీరిరువురిని వారి యొక్క భవిష్యత్తులను దీవించమని ప్రభా ప్రార్థిస్తున్నాం. అలాగే పి అరుణ్ కుమార్ బ్రదర్ గారిని, అనుష ఫ్లోరెన్స్ అమ్మగారిని, అలాగే తండ్రి అనుగ్రహించుకునేటువంటి అర్లేనే ఫియోనా అమ్మగారిని, యవన కుమార్తెను ప్రభా మీరు దీవించారు నాయన. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ కూడా మీ పరిశుద్ధ మాట చేత ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ, సమాధానముతో మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ క్షేమముగా నడిపించుమని విజ్ఞాపన చేస్తున్నాం. దాని ఎంతో మంచి మనసుతో కుటుంబ సభ్యులు ప్రభు 2వ సంవత్సరపు జ్ఞాపకార్థ కూడికను ఏర్పాటు చేసుకొని అమ్మగారిని కుటుంబం అంతయు కూడా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొనిచున్న విధానాన్ని బట్టి ప్రభా స్తోత్రాలు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనటం ఎంతో ఆశీర్వాదమని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రాలు నాయన. మరి మా జీవితాలు ఇంకా మీరిస్తున్న తలంసించుకుంటూ, మీరు చూపిస్తున్న మార్గములో మేము నడుచుకుంటూ, మేము కూడా తండ్రి మీ విలువైన పిలుపు పొందినంత వరకు మా జీవితాలు కూడా ఈ భూమి మీద శ్రేష్టముగా మేము నివసించుకునే భాగ్యం దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. మాతో ఉన్న దేవ మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన అంతటి ఎడల మీరు మాకిచ్చిన నిరీక్షణను బట్టి, మాకిచ్చిన ధైర్యమును బట్టి, మాకిచ్చిన నూతనమైనటువంటి ఆశ్రయము కలిగిన మాటలను బట్టి మరొక్కసారి చేసుకుంటూ శారా అమ్మగారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్యం యొక్క స్థానాన్ని మీరు కలిగించుచూ ఉన్నారని మరొక్కసారి నమ్మచ్చు. పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న ఆ స్థలములలో మీరు చేర్చుకొని ఉన్న మీ కృపాక్షేమములతో నడిపించుమని మరొక్కసారి ప్రార్థిస్తూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్న మాట చేత ప్రభు కుటుంబ పోషణలో నిత్యము తోడై నడిపించుమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయి. మనలో అపరాధం చేసి వారిని మేము శిక్షించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకల్సు తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవి అయి ఉన్నవి. ఆమేన్. బ్రతుకు శాశ్వతము కాదు, పరికించి చూడా. బ్రతుకు శాశ్వతము కాదు, పరికించి చూడా. గాన బ్రతికియోను కాలముననే ప్రభుని కొలువండి. గాన బ్రతికియోను కాలముననే ప్రభుని కొలువండి. హృదయమనెడు తలుపు నోద యేసునాథుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి
సదయుడగుచు తాటుచుండు సకల విధములను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క అమూల్యమైన ఆయన ప్రేమ, మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని చేత విలువైన ధన్యకరమైన పరిశుద్ధమైన పిలుపును పొంది పరిశుద్ధంగా పరలోక రాజ్యములు పరిశుద్ధుడు అని కొనియాడుతున్నటువంటి శారా అమ్మగారి ఆత్మకు కావలసిన నిత్య విశ్రాంతితో భూమి మీద నివసించుకొనుచున్న కుటుంబ సభ్యులు గంగన్న సార్ గారితోను, సురేష్ బాబు సార్ గారి కుటుంబముతోను, అరుణ్ కుమార్ సార్ గారి కుటుంబముతోను ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వారితో దేవుని జీవము కలిగిన ఆయన మాటలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఆదరణతో కాపాడును గాక. అందరికీ